నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్నారు మదర్ థెరెసా. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ మానవతావాది అభాగ్యులు, అనాథలు, వీధి ప్రజల్ని చేరదీసి వారికి కనీవిని ఎరుగని రీతిలో సపర్యలు చేస్తున్నాడు. రోగాల బారిన పడ్డ ఎందరినో అక్కును చేర్చుకుని కన్నబిడ్డల్లా ఆదరిస్తున్నాడు. అలా అని తనేమీ అపర కుబేరుడు కాదు. ఓ సాధారణ ఆటో డ్రైవర్, పేరు రాజా అలియాస్ ఆటో రాజా. వీధి ప్రజలు పడుతున్న బాధలకు చెల్లించి సేవా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒళ్ళు గగురు పొడిచే రోగాలను సైతం దైవంలా తన అమృత హస్తాలతో తాకుతూ సపర్యలు చేయడం దొడ్డ మనసున్న ఆ రాజాకే చెల్లింది. 19 ఏళ్లుగా బెంగళూరులో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. సొంతం, బంధం అన్న పదాలకేమాత్రం నోచుకోని అనాథ జీవితాలు. అయిన వాళ్లకు అవసరం లేని ఈ సమాజం వెలివేసిన ఒంటరి బ్రతుకులు. ఎండకు ఎండి, వానకు తడిచి, ఆకలితో కుంగి కృశించిన కొడిగట్టిపోతున్న ప్రాణాలు. రోడ్డు పక్కల్లో, ఏదో ఒక వీధి మూలల్లో నిత్యం హృదయ విదారకంగా తారసపడే అభాగ్యులు. ఎవరికీ పట్టని ఆ అనాథలకు సొంతం అనే సంతోషం రాజా. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో పరిచయమే అవసరం లేని పేరు ఆటో రాజా. తన ఆశ్రమంలోని అభాగ్యులు మాత్రం ముద్దుగా డాడీ అని పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కటే అన్నట్లుగా రాజాను ఎవరు ఏ రకంగా పిలిచినా ఇతను చేసేది మాత్రం దైవ కార్యం. అదే సేవా మార్గం. బెంగళూరు వీధుల్లో యాచకుల్లా తిరుగుతున్న అన్నార్థులు, మతిభ్రమించిన వారు, రోగాల బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు, తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారులను చేరతీయడమే రాజా దినచర్య. చేరదీసి అన్నం పెట్టడమే కాదు, వారికి అన్ని విధాలా సపర్యలు చేసి సాధారణ స్థితికి చేర్చటం కోసం నిర్విరామంగా శ్రమించడమే అతడికి తెలిసిందల్లా. ఎవరైనా కుటుంబ సభ్యుల శరీరానికి గాయమై చీము వస్తే కళ్ళు మూసుకొని దూరంగా వెళ్తాం. అలాంటి సమాజంలో ఎందరో సంబంధం లేని దీనుల గాయాలను తన చేతులతో కడిగి శుభ్రం చేస్తున్న మానవతావాది ఈ ఆటో రాజా. చూడటానికే ఒళ్ళు గగురు పొడిచే విధంగా పురుగులు పట్టిన శరీరాల్ని దగ్గరుండి శుభ్రం చేసి వైద్య సేవలు అందించడం రాజా సేవా తత్పరతకు నిదర్శనం. ఒక సాధారణ టెలిఫోన్ లైన్మెన్ కుమారుడు. ఒకప్పుడు దొంగతనాలు, తాగుడు, జూదం తప్ప మరో ధ్యాస పట్టని మామూలు వ్యక్తి ఈ స్థాయి ప్రేమమూర్తిగా మారాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంటి నుంచి పారిపోయిన 2 ఏళ్లపాటు వీధుల్లో బికారిగా కాలం గడిపాడు. ఇప్పుడే అభాగ్యుల సేవలో అయితే తరిస్తున్నాడో అదే దయనీయ జీవితాలతో వీధుల్లో కాలం గడిపాడు. అక్కడ మొదలైన ఆలోచన, చెడు అలవాట్లపై అసహ్యంతో తనతోనే మార్పుకి శ్రీకారం చుట్టాడు. తనొక్కడితోనే ఆగిపోకుండా మరెన్నో జీవితాల్లో వెలుగులు నింపేందుకు అలుపన్నది లేకుండా శ్రమిస్తూనే ఉన్నాడు. తన హోమ్ ఆఫ్ ది హోప్ సాయంతో దీనుల సేవకే అంకితమైపోయాడు. మదర్ని మరిపిస్తోన్న ఈ సేవా తత్పరత చూసి ఎందరో మెచ్చుకున్నారు. మనసున్న మరికొందరు
తమ వంతు కొద్దిపాటి సాయం అందించారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల నుంచి అభినందనలు అందుకున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చేతుల మీదుగా రియల్ పురస్కారం తీసుకున్నాడు. కర్ణాటక గవర్నర్ నుంచి ఉత్తమ సమాజ సేవకుడిగా 2 సార్లు అవార్డుని అందుకున్నాడు. చదువు లేకున్నా ఓ అమెరికన్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇంతటి సేవా మార్గం వైపు మళ్లడానికి ముందు అతడు చేసిన పనులను ఓసారి పరిశీలిస్తే, బెంగళూరులో 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రాజా చదువుపై ధ్యాస లేక అల్లరి చిల్లరగా తిరిగేవాడు. డబ్బుల కోసం యువకులను బెదిరించడం, దాడులకు వెనకాడేవాడు కాదు. అదే నేరంపై చెన్నైలో బాలనేరస్తుడిగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అక్కడ్నుంచి ఇంటికొచ్చాక 1998లో జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్ అవతారమెత్తాడు. అప్పట్నుంచే తన జీవితంతో పాటు అభాగ్యుల కష్టాలను బాగుచేసే బృహత్తర బాధ్యతను తీసుకున్నాడు. వాళ్లని ఆదరించేవారెవరూ లేరా అనే ప్రశ్న నుంచి మదర్ని ఆదర్శంగా తీసుకుని అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. 1998లో మొదటిసారిగా రోగంతో బాధపడుతున్న ఓ అనాథను తన అద్దె ఇంటికి తీసుకువచ్చాడు. అతడికి సపర్యలు చేస్తుంటే తల్లిదండ్రులే వద్దన్నారు, చీదరించుకున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లమన్నారు. కాని అవేమీ లెక్క చెయ్యని రాజా రోజుకొకరిని తండ్రి ద్విచక్ర వాహనంపైనే ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేయడం ప్రారంభించాడు. When I started this almost 19 years before Mother Teresa was died, then I used to think, God, who will do this same like Mother? Is it possible? Can I do like Mother Teresa? Then I used to pray inside my heart, and simply I'll give the food for the poor people and needy, and I'll give some clothes, old clothes, and I'll buy some bread and juice for them, and I'll go. But I'm not sacrificed. I'm not happy what I'm doing that. I was seeing a lot of people like that. Then I was traveling one place, and I saw one man was lying nakedly, no clothes. He was counting minutes to die. I saw that man, my heart was broken. I decided, okay, God bless me. I will start this noble work, this service for the human people. Give me a strength and good knowledge and wisdom for me to do this. And then I kept my faith in God, and I started my own house where my father used to park a motorbike. రాజా సేవలకు చలించిన ఓ దాత చేసిన 10,000 రూపాయల ఆర్థిక సాయంతో తన ప్రస్థానం కొత్త రూపు సంతరించుకుంది. ఆ డబ్బుతో ఇంటికి దూరంగా ఓ షెడ్డు నిర్మించుకున్నాడు. సేవా కార్యక్రమాలను అక్కడికి మార్చి విస్తృతం చేశాడు. తర్వాత రోజురోజుకు ఇతని సేవలు బెంగళూరు వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అభాగ్యులు రాజా ఇంటికి వరస కట్టడం ఆరంభించారు. పెరిగిన వారి సంఖ్యతో స్థలం చాలక దాతల సహకారంతో ఎకరా ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు బెంగళూరులోని దొడ్డగుప్పి గ్రామంలో ద హోమ్ ఆఫ్ హోప్ పేరుతో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు వేర్వేరుగా భవనాలు నిర్మించాడు. 19 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 7,000 మంది వరకు అభాగ్యులను అక్కున చేర్చుకున్నాడు రాజా అలియాస్ ఆటో రాజా. వారిలో జీవిత చరమాంకానికి చేరిన 3,600 మంది అక్కడే కన్నుమూశారు. అనాథలుగా వచ్చిన వారికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. రోగాలు నయమై 600 మంది వరకు తమ స్వస్థలాలకు వెళ్లారు. ప్రస్తుతం 540 మంది చిన్నారులు ఆశ్రమంలో సేద తీరుతున్నారు. వీధుల పాలై రోగాల బారిన పడిన వారు ఎక్కడ కనిపించినా తక్షణం స్పందిస్తాడు. తన ఆశ్రమానికి తీసుకురావడం ఎంతటి వికృత రూపంలో ఉన్నా సరే ప్రాథమిక వైద్యం అందించటం, దాతలు, వైద్యుల సహకారంతో ఆస్పత్రుల్లో చేర్పించి నయమయ్యే వరకు వారికి వెన్నంటే ఉండి అన్నీ చూసుకుంటాడు. అందుకు ప్రతిగా రోగం నయమయ్యాక సంతోషంతో రాజాను ప్రేమతో ఆలింగనం చేసుకుని ఇంటికి వెళ్తున్నవారు కొందరైతే సేవా మార్గంలో తోడుగా ఉండిపోతున్నవారు మరికొందరు.
పుట్టినప్పుడే తమ భవిష్యత్ ఇలా ఉండబోతుందని ఎవ్వరూ అనుకోరు. జీవితంలో అంతా కోల్పోయామని నిరాశ నైరాశ్యాల్లో కొట్టుకుపోతున్న అలాంటి వారి కోసం పూలబాట నిర్మిస్తోన్న రాజా గురించి ఇంకేమని చెప్పగలం? నిజానికి ప్రేమ అనే మాట గురించి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, వింటుంటాం. కాని ఆ మాటను ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం ఆటోరాజా సంస్థలకు వెళ్లాల్సిందే. మానవత్వం ఉన్న మనుషులుగా, ప్రత్యక్ష దైవాలుగా రాజా అనుచరుల్ని అక్కడ చూడవచ్చు. ఈ ఉత్తమ పదం తర్వాత అలానే కొనసాగాలని భార్య, కూతురు, బంధువులు అందరినీ తన దారిలోకే తీసుకొనొచ్చిన రాజా మరో చరిత్ర సృష్టించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వీధుల్లో ఉన్న అనాథలను గుర్తించి వ్యానులో ఆశ్రమానికి తీసుకురావడం భార్యవంతైతే, వచ్చిన వారికి ప్రాథమిక వైద్య సేవల్లో సాయం చేయడం ఇద్దరి కుమార్తెల వంతు. First, I want to start in Andhra, Telangana, same project, at least for 100 people beginning. Then if God has blessed me, if Andhra people put me hand in me, then I will do a best to our nation. After start this Andhra finishing, I can go to Bombay also. There is also plenty of, how can I say, I want to challenge our nation people. We should not wait for one more Mother Teresa to serve the people. We should become like Mother Teresa to serve our own nation people. బెంగళూరు ఒక్కచోటే సేవతో ఆటోరాజా ఆగిపోదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తన కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అదే పనిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవన్నీ జరగాలంటే కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే సుమారు ఒక 1 year లేకపోతే 1.5 years. మరి గవర్నమెంట్ అంతా కూడా ప్రోత్సహిస్తే ఆయన ఈ నెలలోనే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఎందుకంటే ఈయనలాంటి సేవ నేను చేయలేను. ఒక మాట ఏంటంటే మనం ప్రోత్సహించగలుగుతామండి. అయితే ఈయన అటువంటి పనిచేసే స్తోమత ఈయనకుంది. నేను రీసెంట్గా 3 సార్లు ఆయన హోమ్కి వెళ్ళాను. అక్కడ నిజంగా చెప్పాలంటే మరి బట్టలు లేకుండా, మరి వస్త్రాలు లేకుండా చాలా భయంకరమైన పరిస్థితి. మరి నిజంగా ఆయన దేవుడితో సమానం అని నిజంగా చెప్పాలంటే అక్కడే ల్యాబొరేటరీలో అక్కడే టాయిలెట్స్ వెళ్ళిపోతే ఈయన శుభ్రంగా నీట్గా కడిగి ఒక తండ్రి వలె ఆదరించి నాకు అది చూస్తున్నప్పుడు అనిపించింది. కాబట్టి ఈయన పరిస్థితి కూడా చాలా తగ్గింపు. మరి ఈయనతో కలిపి మేము చేయాలనే ఉద్దేశం మాకుందండి. అది ఎలాంటి కల్మషం లేకుండా సేవా మార్గం ఎంచుకున్న ఆటోరాజాకు ఇప్పటికైతే దాతల సహకారం, ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారం కూడా తోడైతే మరింత బలం చేకూరుతుంది. తెలుగునాట కూడా ఎందరో దీనులు, అభాగ్యులకు ఊరట లభిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. నీరు ఉంటేనే పురోగతి, నీరు లేకుంటే అధోగతి. అందుకే నీటి వనరులు ఎక్కడున్నా ఆ ప్రాంతాల అభివృద్ధికి జీవరేఖలుగా వెలుగొందుతాయి. మన రాష్ట్రంలోనూ ప్రకాశం బ్యారేజీ దశాబ్దాలుగా ఇక్కడి జనం జీవన వికాసానికి తోడ్పడుతోంది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల్లో కృష్ణమ్మకు వచ్చిన నీటి గండం ప్రకాశం బ్యారేజీకి పెనుకష్టం తీసుకొచ్చింది. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత చరిత్రలోనే అతి తక్కువ నీటి మట్టాలు నమోదవుతున్నాయి. ఫలితంగా సాగు, తాగునీటితో పాటు పర్యాటకం, ఆధ్యాత్మికం, విద్యుత్ రంగాలపై పెనుప్రభావం పడింది. నిండైన జలసిరులతో ఒకనాడు వరప్రదాయినిగా ఉన్న ప్రకాశం బ్యారేజీ నేడు అడుగంటిన నీటి చెమ్మతో విలపిస్తోంది. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు. ఎదురుగా భవానీ ద్వీపం అందాలు. కళ్ళెదుట అలల సోయగాలు. కనుచూపు మేర నీటి ప్రవాహం. ఇది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఏడాది పొడవుగా కనిపించే వాతావరణం. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కృష్ణానది నీటిని తన గర్భంలో దాచుకుని జనం అవసరాలు తీర్చే బహుళార్థ ప్రదాయిని ఇప్పుడు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకుంది. గతంలో ఉన్న నీటి పరవళ్లు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు.
జలాశయం మధ్యలో ఎక్కడికక్కడ ఇసుక తిన్నెలు, రాళ్లగుట్టలు పైకి తేలాయి. చుట్టూ నేల నెర్రలీనుతోంది. ఎటు చూసినా ఎండిన చేపలు, పగిలిపోయిన నత్తగుల్లలే కనిపిస్తున్నాయి. ఫలితంగా నిండిన నీటితో మెండైన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నిన్న మొన్నటి వరకు టీవీగా నిలబడిన ఆనకట్ట ఇప్పుడు రోజురోజుకీ క్రిందకు పోతున్న గంగమ్మను చూసి నివ్వెరపోతుంది. ఇంతకు ఎందుకీ పరిస్థితి అంటే రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులే కారణమనే సమాధానం వస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా తీరం బోసిపోయింది. బిరబిరా పారే కృష్ణమ్మ పరుగులు ఆగిపోయాయి. ఫలితంగా ఎప్పుడూ నిండు కుండలో తొణికిసలాడే ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు కళావిహీనమై కనిపిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టాలు కనీస 4 అడుగులు పడిపోవడంతో వివిధ రంగాలపై పెనుప్రభావమే చూపింది. కృష్ణానదిపై విజయవాడ సమీపంలో ఇంద్రకీలాద్రి వద్ద 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఓ ఆనకట్ట నిర్మించారు. కృష్ణా తీర ప్రాంతం సస్యశ్యామలమైంది. ఆ ఆనకట్ట కాలపరిమితి తీరాక అక్కడే 1956లో మరో బ్యారేజీ నిర్మించారు. 1223 మీటర్ల పొడవున ఈ ఆనకట్ట నిర్మాణం ద్వారా జలాశయంలో ఎప్పుడూ 3.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. ఆనకట్టకు ఉన్న 70 గేట్ల ద్వారా 11.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మొదట్లో ఆ ఆనకట్టను కృష్ణా బ్యారేజీగా పిలిచేవారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన మరణం తర్వాత ప్రకాశం బ్యారేజీగా పేరు మార్చారు. 1956లో మొదలైన ఈ బ్యారేజీ ప్రస్థానం 6 దశాబ్దాలుగా కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తోంది. తద్వారా ఈ ప్రాంతవాసుల జీవనాడిగా వెలుగొందుతోంది. ఏటా 100 టీఎంసీలకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ ఎరగని కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యారేజీ నుంచి కేవలం 66 టీఎంసీలు మాత్రమే నీటిని సాగు, తాగు, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోగలిగారు. 2015 జూన్ నెలలో కురిసిన భారీ వర్షాలతో బ్యారేజీ నిండడంతో గేట్ల ద్వారా నీటిని బయటకు వదిలేశారు. వర్షాలు కురుస్తాయన్న ఆశాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ ఇలా వరుసగా అన్ని ప్రాజెక్టుల ద్వారా నీరు సముద్రంలో కలిసిపోయింది. కానీ ఆ తర్వాత వరుణ దేవుడు తెలుగు రాష్ట్రాలపై సీతకన్ను వేశాడు. వర్షాలు లేక కృష్ణలోకి నీరొచ్చే మార్గమే లేకుండా పోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. ఫలితంగా పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఆ సమయంలోనే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కృష్ణా, గోదావరిల అనుసంధానం కొంతమేర ఆదుకుంది. 5.5 నెలల రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు తొలి పంపు పూర్తి చేసి గోదావరి నుంచి నీటిని తోడిపోసి పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చారు. అలా వచ్చిన 8.8 టీఎంసీల నీటితో కొంతమేర ఖరీఫ్ పంటలను కాపాడుకోగలిగారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది సాధ్యమైంది. 13 లక్షల ఎకరాల ఆయకట్టు కాస్త 10 లక్షల లోపే పరిమితమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పట్టిసీమ ఒక రికార్డు టైంలో 5.5 నెలల్లోనే గోదావరి కృష్ణా పవిత్ర సంగమం వల్ల ఇవాళ 1000 కోట్లు మేము పట్టిసీమకు ఖర్చు పెడితే 5 పంపులతో 8.8 టీఎంసీలు వస్తే ఇవాళ 2400 కోట్ల పంట కృష్ణా డెల్టాలో బతికించుకున్నాం, తెచ్చుకున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో జూన్ కల్లా 80 టీఎంసీలు ప్రతిరోజు కూడా 1 టీఎంసీ నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లు తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు కాలువలు కానీ బ్రిడ్జ్లు కానీ చేసుకుని ముందుకెళ్తున్నాం. వర్షాభావ పరిస్థితుల కారణంగా బ్యారేజీలో నీరు అడుగంటి ఈసారి తాగునీటికి సైతం కష్టాలు తప్పలేదు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో పాటు కృష్ణాలోని 5 మున్సిపాలిటీలు, వందలాది గ్రామాలకు ప్రకాశం బ్యారేజీ నుంచే నీరు అందాల్సి ఉంటుంది. చేసేదేం లేక తాగునీటికి అవసరం వచ్చినప్పుడల్లా కొంతమేర నీటిని విడుదల చేస్తూ జనం గొంతు తడుపుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీరు పూర్తిగా అడుగంటిపోయే దశకు చేరడం వల్ల ఉన్న నీటిని తాగు అవసరాల కోసమే వినియోగించాలని నిర్ణయించారు. విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం వరకు 5 చోట్ల పంప్ హౌస్లు ఉన్నాయి. అయితే నీరు పూర్తిగా అడుగంటటం వల్ల ఆ మోటార్లకు నీరు అందడం లేదు. ప్రత్యామ్నాయంగా పంప్ హౌస్ల వద్దకు నీరు వచ్చేలా జేసీబీలతో బ్యారేజీలో పూడిక తీస్తున్నారు. ఆ నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. విజయవాడ నగరంలో 12 లక్షల జనాభా ఉంది. సాధారణ రోజుల్లో 160 మిలియన్ లీటర్ల నీరు పంపిణీ చేసేవారు. వేసవి కాలంలో అందుకు అదనంగా మరో 15 మిలియన్ లీటర్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో నీరు లేని కారణంగా అదనపు కోటా నీరు పంపిణీ అటకెక్కించారు. పాత పద్ధతిలో 160 మిలియన్ లీటర్లు మాత్రమే అందిస్తున్నారు. గతంలో నీటి సరఫరాలో అధికారులు లేదా సిబ్బంది సరిగా పనిచేయనప్పుడు మాత్రమే ఇబ్బందులు తలెత్తేవి.
కానీ ఇప్పుడు ఎంత జాగ్రత్తగా నీరు సరఫరా చేయాలని భావించినా నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో ఇలాంటి పరిస్థితి ఊహించలేదని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నీటిని తాగు అవసరాల కోసం వినియోగించుకుంటామని మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. త్వరలో శ్రీశైలం నుంచి తీసుకుని రావాలనుకుంటున్న 4 టీఎంసీల నీటిపైనే మిగిలిన ఆశలన్నీ. కృష్ణకి నీళ్లు లేక మాకు విజయవాడకి నీరు మళ్ళీ కొన్నాళ్ళకి ఏమవుద్దని ఒక భయం గడ పట్టుకుంటాం. దాని వలన 20 అడుగులు పైపులు వేసి ఇంకా దించి ఇవాళ విజయవాడ నగర పాలక విజయవాడ ప్రజలకి వాటర్ అందివ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మేము డైలీ నీళ్లు 2 పూటలు ఇస్తున్నాం. మరి ఇప్పుడు వరకు అటువంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఎవరు కూడా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకుని నీరుని మళ్ళీ వర్షాలు వచ్చేదాకా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రేపు తరానికి నీళ్లుండవు మనకు కూడా. ప్రకాశం బ్యారేజీ నీటి మట్టాలు తగ్గడం వల్ల విజయవాడ శివార్లలోని నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రానికి సమస్యలు తలెత్తాయి. అక్కడికి నీటి సరఫరా జరిగేది ప్రకాశం బ్యారేజీ నుంచే. నీటి మట్టాలు తగ్గడం వల్ల ప్రస్తుతానికైతే పంపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కనీస మట్టాలు కూడా 4 అడుగుల కిందకు చేరి పంపింగ్కు ఇబ్బందిగా మారింది. ఇది పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకంగా పరిణమించింది. నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం నుంచి గతంలో 1760 మెగావాట్ల విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడది 1600 మెగావాట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కాలువలు అన్నీ బంద్ అయ్యాయి. 50 ఏళ్లగా ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇంతటి నీటి కరువు ఇదే ప్రథమం. 6000 టీఎంసీలు 1956లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన వరద నీరు. కానీ ఈ ఏడాది కనీసం 60 టీఎంసీల నీరు కూడా ఈ ప్రాంతానికి చేరలేదు. ఈ గణాంకాలు చాలు కృష్ణా తీరంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి రాకలేక ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెప్పేందుకు. ఎప్పుడు పచ్చని పంటలతో కలకలాడే కృష్ణా డెల్టా సైతం ఈసారి నీరు లేక నెరలిని కనిపిస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి కోసం కూడా జనం ఇబ్బందులు పడే దుస్థితి. మరికొద్ది రోజులు పోతే ప్రకాశం బ్యారేజీలో నీరు పూర్తిగా అడుగంటి యువతల గట్టు నుంచి అవతలికి నడుచుకుంటూ వెళ్లవచ్చామని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. కెమెరామెన్ శేషు చిరంజీవితో కలిసి పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.